మీకు తెలుసా, ఓ సందర్భంలో సాధు సుందర్ సింగ్ గారికి ఆ కన్న ఇంటి వాళ్ళే భోజనంలో విషం పెట్టారట. విషమని తేలిక ప్రార్థన చేసుకొని తిన్నాడు. ఆ తిని కాసేపు ఇక గదిలో ప్రార్థన చేసుకోవడానికి అని వెళ్ళాడు. ఇంటి వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా, ఇక గదిలో నుంచి బయటికి రాడో, ఇక చచ్చిపోయాడో, అన్నంలో విషం కలిపాం కదా, ఆహారంలో విషం కలిపాం కదా, ఇక బ్రతకడో అని అనుకున్నారు. అద్భుతం. సాయంత్రం కల్లా ఆయన ఫ్రెష్ అప్ అయ్యి శుభ్రంగా బట్టలు వేసుకొని సువార్తకు బయలుదేరి వెళ్ళాడట. వెళ్ళబోయేటప్పుడు కుటుంబీకులు అడిగారట, బతికే ఉన్నావా? బతికొండ బట్టే కదా అయ్యా నిలవబడింది. సర్లే సాయంత్రం వచ్చేసరికి చచ్చిపోతాడేమో అనుకున్నారు. వెళ్ళాడు, కోట ముగించుకున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చాడు, రాత్రి ఇంటికి వచ్చాడు. ఆ రాత్రి పడుకున్నాడు. తెల్లారింది, మరలా సువార్త కోటానికి వెళ్ళాడు. వాళ్ళు అడుగుతున్నారు, ఇంకా బ్రతికే ఉన్నావా? అర్థం కాక ఎందుకు ఇట్లా అడుగుతున్నారు. ఎవరో చెప్పారు, నువ్వు భోజనం చేసిన ఆహారంలో విషం కలిపారయ్యా, నేను చంపాలని కుట్రబన్నారయ్యా. ఆ యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు, సిక్కు కులంలో పుట్టిన వాళ్ళ చేసినందుకు అన్నంలో విషం కలిపారయ్యా, నువ్వెందుకు చావలా? అప్పుడు అన్నారు, విషమైన దానిని తిన్నా, విషకరమైన దాన్ని త్రాగినా మాకు ఏ హాని కలగదని దేవుడు సెలవిచ్చాడు. ఈ మాట అలా ఉంచుదాం. పేతురు వారు నేల మీద నడుచుకుంటా యేసు ప్రభు వారు రావటం చూసి అన్నాడు ఒక మాట, నేను కూడా నడుస్తానయ్యా అన్నాడు. ప్రభు నడవమని చెప్పాడు. ప్రభు నడవమన్నాడు కాబట్టి నడిచాడు. పేతురు నడిచాడని నువ్వు కూడా బాగా గోదావరి ఉధృతంగా వెళ్ళేటప్పుడు, ఉధృతంగా గట్లు పొర్లి పొర్లి నీళ్లు పారేటప్పుడు, ఆ తర్వాత నీ సమాధి కార్యక్రమం చేయలేక మేము చావాలా? అది కాస్త ఆదరణ కూటం అయిపోద్ది. ఇట్లాంటి తలతిక్కల పనులు చేయొద్దాం. ఈ రెండిటికి చాలా తేడా ఉంది. నువ్వు కావాలని దూకి కుదరదు. సో ఏదైనా దేనితో జయించాలి చెప్పండి? యేసు ప్రభు వారికి సైతాన్ గాడు ఏం చేశాడు తెలుసా? భూలోకంలో ఉన్న అందాలన్నీ ఒక్క నిమిషంలో చూపించి యేసు ప్రభుతో అన్నారట, నా కాళ్ళకు మొక్కు, లోకపు మహిమంతా నీకు ఇస్తాను. చూసారా, యేసుక్రీస్తు వారిని సైతాను శోధించాలని ప్రయత్నం చేసినప్పుడు వాక్యంతో బిడ్డలారా నేను చెప్తున్నా, ప్రార్థన గొప్పదే, నో డౌట్. విశ్వాసం గొప్పదే, నో డౌట్. వీటన్నిటికంటే అతి శ్రేష్టమైనది ఏదో తెలుసా? వాక్యానుసారంగా నువ్వు బ్రతికితే శత్రువు సమస్య ఎంత బలమైనదైనా ఇట్టే ఓడించటానికి శక్తివంతురాలిగా నువ్వు మార్చబడతావు.